హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే డైలీ 2 ఎపిసోడ్స్ అడుగుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ కనుక రీచ్ అయితే నేను డైలీ ఖచ్చితంగా 2 ఎపిసోడ్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ 12. ఇంత వివరంగా చెబుతున్నా ఇంకా ఎందుకు ఇంత కోపం అంటూ కుక్కపిల్లల ప్రతాప్ వెనకే వెళుతూ, ఆగు, కాళ్ళు నొప్పి అంటూ ప్లీజ్ రుద్ర అంది మోకాళ్ళపై చేతులు పెట్టుకొని. ఇక వేగంగా వెళ్ళలేక శివన్య, నువ్వు వెళ్ళిపో, నీకు అలవాటేగా ఒకటే వెళ్ళడం అంటూ 2 అడుగులు ముందుకు వేసి ఆగిపోయాడు ప్రతాప్. ఆ మాట విన్న శివన్య పెదవులపై విరక్తితో కూడిన నవ్వు. మనసంతా బాధగా అయిపోయింది. ఆమె కోసం వెనక్కి తిరిగిన ప్రతాప్ని చూడకుండా వెనక్కి తిరిగి వేగంగా వెళ్ళిపోయింది శివన్య. తన కోపాన్ని తగ్గించుకుంటూ ఆమె వెనుకే వేగంగా అడుగులు వేసి ఆమె పక్కన నడిచాడు మౌనంగా ప్రతాప్. నిజంగా నాకు అలవాటే ఒకటే వెళ్ళడం. నువ్వు అని ఆగి, మీరు వెళ్ళిపోండి అంది శివన్య అసలు అతని వైపు చూడకుండా. ఆ మాటలు విన్న ప్రతాప్కి కోపంతో పిడికిలి బిగుసుకోగా, ఏయ్, చేసిన ఓవర్ చాలు అన్నాడు కోపంగా అరుస్తూ. నిజం చెబితే ఓవర్లా అనిపించిందా అంది నార్మల్గానే అడుగుతూ శివన్య. ఆమె ఎంత నార్మల్గా మాట్లాడినా ఆమె గొంతులో దాస్తున్న ఏడుపు అతనికి అర్థమవడంతో ఆమె గెడ్డం పట్టి పైకి ఎత్తాడు. బలవంతంగా కంటిలోనే కన్నీటిని దాచేసిన ఆమెను చూడగానే మనసంతా బాధగా అయిపోయింది అతనికి. వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఆమెని హత్తుకున్నాడు ప్రతాప్. మరో క్షణం అతని నుంచి దూరం అవుతూ చుట్టూ తమనే చూస్తున్న వాళ్ళని చూసి వేగంగా నడుస్తూ అక్కడ నుంచి ముందుకు వెళ్ళింది శివన్య. ఏ, ఆగు అంటూ ఆమె వెనుకే అంతే వేగంతో వెళ్ళాడు ప్రతాప్. 10 నిమిషాల తర్వాత ఎవరూ లేని దగ్గర ఆగి, ప్లీజ్ వెళ్ళిపో, ఏదైనా తట్టుకొని బ్రతకడం నాకు అలవాటే, కానీ నీ దగ్గర చిన్న మాటకే తట్టుకోలేకపోతున్నాను. ఇది నా తప్పే, ప్లీజ్ అంది శివన్య. ఆ మాటలకే నీకు కోపం వస్తే మరి నాకెంత కోపం రావాలి? అన్ని మాటలు చెప్పావే, ఏ ఒక్క విషయం నా కళ్ళల్లో చేతల్లో కనిపించలేదా అన్నాడు ప్రతాప్. నువ్వు చెప్పావా అంది శివన్య సూటిగా. చెబితేనే తెలుస్తుందా శివ అన్నాడు ప్రతాప్ ప్రేమగా. మొదటిసారి అతని నోటి నుంచి తన పేరు వినడం. కళ్ళెత్తి అతని వైపు చూసి, నేను నీ వెనుక తిరిగితేనే నీ ఫ్రెండ్ ఉదయ్ నేనేదో నీ ఆస్తులు దోచుకున్నట్టు పెడతాడు అతని మొహం. ఇక అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్న నిన్ను నేనెలా అర్థం చేసుకోవాలి అంది శివన్య. నీకు నేను కావాలా, వాళ్ళ మాటలు చూపులు కావాలా సూటిగా అడిగాడు ప్రతాప్. వాళ్ళతో నాకేం పని అంది మొహమంతా వికారంగా పెట్టి శివన్య. ఆమె మొహం చూసి నవ్వుతూ శివన్య చేయి పట్టి దగ్గరకు తీసుకొని, అవన్నీ వదిలే, కానీ నన్ను ఇంప్రెస్ చేయవా అన్నాడు ప్రతాప్. హా, ఇంప్రెస్ అంటే ఏం చేయాలి? అలా చేస్తేనే నాకు పడతావా ఏంటి అంది శివన్య నవ్వుతూ. నేను పడలేదని నీకు తెలుసా అన్నాడు చిన్నగా. అంటే పడిపోయావా అంది శివన్య షాక్ అవుతూ. నేను చెప్పానా అలాగని అన్నాడు ప్రతాప్ నవ్వుతూ. అబ్బా హీరో, వేలికేస్తే కాలికి వేస్తావేంటయ్యా అంది శివన్య డ్రమాటిక్గా. ఆ హీరో అనడం ఆపు, నా పేరు తెలుసుగా అన్నాడు ప్రతాప్. రుద్ర, శివరుద్ర. ఎలా ఉంది అంది శివన్య నవ్వుతూ. చాలా బాగుంది అని ఆమె చేతివేళ్లల్లో తన చేతివేళ్లను కలిపి నడక మొదలు పెట్టారు ఇద్దరు. పర్టిక్యులర్గా నిన్ను ఇంప్రెస్ చేయలేను నేను. అందరిలా అలా చేస్తే నేను శివన్య ఎందుకు అవుతాను? ఏదో ఒకరోజు నీకే తెలుస్తుందిలే నా ప్రేమ నిజమని అంది శివన్య. అది సరే గాని ఎందుకు నువ్వింత కష్టపడడం? నీకు ఫ్యామిలీ లేదా అన్నాడు ప్రతాప్.
ఇంతవరకు నేను అను, సంధ్య, మౌనికకి తప్ప ఎవరికీ చెప్పలేదు హీరో అనబోయి ఆగి, రుద్ర అంది శివన్య. తననే చూస్తున్న ప్రతాప్ని చూసి, నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి 2 కూతుర్లు, 1 కొడుకు. నన్నే రోజు మనిషిగా చూసేది కాదు. అందుకని అమ్మమ్మ తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఇంటర్లో ఉండగానే అమ్మమ్మ వయసు అవడంతో చనిపోయింది. అప్పటికే నేను స్కాలర్షిప్ మీద చదవడంతో నన్నింటికి తీసుకెళ్ళినా కూడా గొడ్డు చాకరీ చేయించేది మా పిన్ని. కాలేజీ మాత్రం వెళ్ళొద్దని చెప్పలేదు నన్ను కన్న తండ్రి. ఇక పిన్ని చదువు నిలిపించమని చాలాసార్లు గొడవ వేసినా ఆ ఒక్క విషయంలో దేవుడు నా మీద దయ చూపించి నాన్నని నేను చదువుకునేలా ఒప్పించాడు. వాళ్ళది మధ్యతరగతి కుటుంబమే. అందుకే నేను వాళ్ళ డబ్బు తీసుకోకూడదని ఇంటర్ తర్వాత ఇలా బయటకు వచ్చేసా. సంవత్సరంలో 1 నెల రోజులు మాత్రమే ఆ ఇంటికి వెళుతా అంతే అంది సింపుల్గా చెప్తూ శివన్య. నీకు బాధగా లేదా అన్నాడు ప్రతాప్ నడుస్తూ ఆగిపోయి శివన్యని చూసి. ఎందుకు లేదు, కొన్ని నెలల పాటు ఏడ్చి ఏడ్చి అందులోనే నా బాధ దూరం అయిపోయింది రుద్ర. అప్పటికే చాలామంది జాలిగా నా వైపు చూశారు, కొంతమంది కోరికగా కూడా చూశారు. ఇవన్నీ దాటుకొని అనుభవించే ఇలా ఉన్నాను. నాది అల్లరి అంటారు కానీ అవన్నీ మర్చిపోవడానికే అల్లరి పిల్లగా ఇలా తయారయ్యా అని బస్ రావడంతో ఇద్దరూ ఎక్కారు. ఇద్దరికి టికెట్స్ శివన్య తీసినా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు ప్రతాప్. నేను వేరే జాబ్ చూడనా అన్నాడు ప్రతాప్. తనకు అర్థమైంది శివన్య తన దగ్గర మనీ తీసుకోదని. జాబ్ కాదు రుద్ర, మనీ ప్రాబ్లం. ఫీజు లేకపోయినా, పీజీకి మనీ సరిపోయినా, ఆడపిల్లకి కనీస అవసరాలు, శరీరాన్ని దాచుకోవడానికి బట్టలు చాలా ముఖ్యం. అవన్నిటికీ మనీ వేరే జాబ్కి వెళితే రూపాయి కూడా మిగలదు అంది. ఒకవేళ శాలరీ అడ్జస్ట్ అయితే చేస్తావా అన్నాడు ప్రతాప్. పార్ట్ టైం అంత శాలరీ ఇవ్వడం కష్టమే అంది. నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ ట్రై చేస్తా అన్నాడు. ఎక్కడ ఆమెకి అనుమానం వస్తుందో అని. ఓకే బాబా అంటూ అరగంట తర్వాత తన స్టాప్ రావడంతో ఇద్దరూ దిగారు. ఇక నువ్వు వెళ్ళు, చాలా టైం అయ్యిందిగా, నేను వెళుతాలే అంది శివన్య. నేను వస్తాను పదా అంటున్న ప్రతాప్ని చూసి, చేయి పట్టేసింది బాబు, అప్పటి నుంచి చేతిని పట్టుకొనే ఉన్నావు అంది శివన్య నవ్వుతూ. దాంతో ఆమె చేతిని వదిలి ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు ప్రతాప్. తన భుజంపై ఉన్న ప్రతాప్ చేయి చూసి చిన్నగా నవ్వుకుంటున్న ఆమెని దగ్గరగా లాక్కొని నడుస్తుంటే, ఐ లవ్ యూ రుద్ర అంది శివన్య. నాకు తెలుసు అంటూ అతను నవ్వుతుంటే మొహం చిన్నబుచ్చుకున్న ఆమెని చూసి నవ్వుతూనే ఉన్నాడు ప్రతాప్. 20 నిమిషాల తర్వాత వచ్చేసింది, ఇక్కడ వరకు చాలు, ఇక నేను వెళుతాను, బాయ్, గుడ్ నైట్ అంది శివన్య. తన చేతిని తీస్తున్న ఆమె నుదుటిన ముద్దు పెట్టి, ఇది నీ అల్లరికి అంటూ ఆమె 2 బుగ్గలపై తన పెదవులు అద్దాడు ప్రతాప్. షాక్లో ఉన్న ఆమెని పిలుస్తూ, ఇది జాలితో కాదు, ఈ సమస్యలకు భయపడి దూరంగా పారిపోకుండా ధైర్యంగా నిలబడి బ్రతుకుతున్న ఆడపిల్లలంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజం చాలా మారుతుంది శివ అంటూ చాలా చిన్నగా చెప్పాడు ప్రతాప్. ఇప్పుడు జరిగింది నా కల కాదు కదా అంది అయోమయంగా శివన్య. కాదు అంటూ మరోసారి ఆమె బుగ్గలపై ముద్దు పెడుతున్న ప్రతాప్ని తోసేసి పరిగెడుతూ పీజీలోకి వెళ్ళిపోయింది శివన్య.